ఎట్లా ఉన్నదన్న కాంగ్రెస్ పాలన? ఎన్నికల ప్రచారంలో వాళ్ళ యొక్క స్పీడ్ ఎట్లున్నదంటే ఒక 5G స్పీడ్లో ఉన్నది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ 2G 1G స్పీడ్ కూడా లేదు. వాళ్ళంతా బఫర్ అవుతా ఉంటుంది ఇట్లా గిర్ర గిర్ర తిరిగినట్టు. నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ అని అంటున్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మేము చక్కెర బుక్కిన చేతులతోటి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో తౌడు బుక్కే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలా విచారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది, ఒక్కటి కూడా అమలైతే లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. చిన్నపిల్లలు బుగ్గలు ఉతుకుంటారు కదా, అందంగా కనబడుతుంది, తీర పట్టుకోగానే ఏమవుతుంది, పగిలిపోతుంది. ఆ రకంగా ఉన్నది వీళ్ళ హామీలు. నిరుద్యోగుల ఏదైతే కలలు కన్నారో అది సాకారం అయినట్టేనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? పెయింట్ వేసేటోరికి విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది? పెయింట్ వేసేటోరికి విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది? ఉద్యోగాల గురించి ఏం తెలుస్తుంది? ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారినే అంటున్నాం కదా. నేను 57,000 ఉద్యోగాలను ఇచ్చినామని చెప్పేసి మా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా? ఇచ్చింది అబద్ధమా? 57,000 ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినామని చెప్పేసి ఒక్క నిరుద్యోగితోటైనా ప్రూవ్ చేపిస్తే రేవంత్ రెడ్డి ఇంట్లో పని చేస్తా, పాచి పని చేస్తా నేను. కాళేశ్వరంలో 1 ఎకరా కూడా నీళ్లు వారలేదు. దాని మీద కేవలం 1,00,000 కోట్లు తినడం కోసమే చేసిర్రు. ఎవడైతే 1,00,000 కోట్లని మాట్లాడతాడో వాడు బీజేపీ ఓడే కానీ, వాడు కాంగ్రెస్ ఓడే కానీ, ఇంకెవడైనా 1,00,000 కోట్లని ఎవడైతే మాట్లాడతాడో వాడి ముడ్డి మీద అన్నారు. రే బల్మూర్ వెంకట్, నువ్వు మా అశోక్ నగర్ గడ్డ మీదకి రా, మా ఉస్మానియా గడ్డ మీదకి రా, వచ్చి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ బట్టలు నీ లాగులతో సహా ఊడగొట్టి ఆడించి ఉరికిస్తారు నేను. నిజంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడ్డానికే భయపడుతున్నారు అన్న. నువ్వు రాసిపెట్టుకో, నిలబడ్డానికే భయపడుతున్నారు. అది కాని పని వాళ్ళతోటి ఇది కాదు. రైట్, నమస్తే. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజకీయ పరిణామాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఓయూ స్కాలర్ రాజేష్ నాయక్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నా. ప్రజా పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లా ఉన్నదన్న కాంగ్రెస్ పాలన? 18 నెలలు అవుతుంది, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కావస్తున్నది. కాంగ్రెస్ పరిపాలన వచ్చేసి వాళ్ళు బిఫోర్ గవర్నమెంట్లో రాకముందు ఎన్నికల ప్రచారంలో వాళ్ళ యొక్క స్పీడ్ ఎట్లున్నదంటే ఒక 5G స్పీడ్లో ఉన్నది. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ 2G 1G స్పీడ్ కూడా లేదు. వాళ్ళంతా బఫర్ అవుతా ఉంటుంది ఇట్లా గిర్ర గిర్ర తిరిగినట్టు తప్ప ఎక్కడ కూడా లేదు. ఎక్కడ గొంగిడేసిన గొంగడి అక్కడే ఉన్నది. నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ అని అంటున్నారు, హ్యాష్ ట్యాగులు పెట్టుకొని తిరుగుతున్నారు. అడుగుదాం, ఏ ఒక్క రైతునైనా, ఏ ఒక్క వర్గానికైనా, కార్మికులను అడుగుదాం, రైతును అడుగుదాం, ఉద్యోగులను అడుగుదాం, యువకులను అడుగుదాం, నిరుద్యోగులను అడుగుదాం. ఎవరిని అడిగిన వాళ్ళు ఏమంటారంటే, అన్న గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మేము చక్కెర బుక్కిన చేతులతోటి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో తౌడు బుక్కే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా విచారంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అని అంటే, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, చిన్నపిల్లలు బుగ్గలు ఉతుకుంటారు కదా, ఇట్లా బెలూన్స్ వస్తాయి కదా, ఫూ అని ఉదితే బెలూన్స్ వస్తాయి కదా, అందంగా కనబడుతుంది, తీర పట్టుకోగానే ఏమవుతుంది, పగిలిపోతుంది. ఆ రకంగా ఉన్నది వీళ్ళ హామీలు. వీళ్ళు ఇచ్చేటప్పుడేమో బుగ్గల లెక్క బాగా అందంగా ఉన్నాయి, వీళ్ళకి వాటిని ఇంప్లిమెంట్ చేసేట్లో మాత్రం చాలా దరిద్రంగా, చాలా హీనంగా, హేయంగా, చాలా దీనంగా ఉన్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా ఏది లేదు. ఏ వర్గం సంతోషంగా ఉన్నది ఇవాళ? ఏ వర్గం సంతోషంగా ఉన్నది చెప్పండి మీరు? ఏ వర్గం సంతోషంగా లేదు. కనీసం వాళ్ళ దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలంటే నాకు అని చెప్పేసి అడుగుతుర్రు, కొట్లాడుతుర్రు, తిడుతుర్రు తప్ప ఎవ్వరు కూడా సంతోషంగా లేరు వాళ్ళు. అయితే మనం ఏదైనా రాజకీయ పార్టీ ముందు మేనిఫెస్టోలో ఏదైనా ఇచ్చేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు ఒక మినిమం అవగాహన అనేది ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది, ఒక్కటి కూడా అమలైతే లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. దాన్ని కావాలని కాంగ్రెస్ని పడగొట్టాలని బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నం చేస్తున్నదా? నిజంగానే అమలు కావట్లేవా ఇవన్నీ? బీఆర్ఎస్కి పడగొట్టాలని ఎవరైనా చేతులు గులగుల పెడతాయి? బీఆర్ఎస్కి ఎందుకు పడగొట్టాలనుకుంటారు వాళ్ళు? మీరు చూడండి, వీళ్ళ మేనిఫెస్టోనే పట్టుకొని వచ్చిన నేను ఇక్కడికి, మీ యొక్క స్టూడియోకి వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని వచ్చిన. వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, దాదాపుగా 420 హామీలు ఉన్నాయి వాళ్ళు. ఏ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేసిర్రా వాళ్ళు? ఇప్పుడు సంకలు కొడతావిర్రు. నేను మొన్న మా ఊళ్ళో, మా విలేజ్లో కూడా వీటిని మొత్తం పంచిన నేను. ఈ మేనిఫెస్టోలో పంచితే ఒక్కొక్క తాతలు, ముసలోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఊంచుతుర్రు. నాయన గిన్నిచ్చిల్లా హామీలని అడుగుతూ ఉన్నారు వాళ్ళు తప్ప ఏది కూడా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నా. నీకు మహాలక్ష్మి పథకం అన్నారు, మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అన్నారు. వస్తున్నాయి ఏ మహిళకన్నా? రావట్లే కదా.
500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇప్పటివరకు డబ్బులు పడుతున్నాయా వాళ్ళకి? ఎక్కడ కూడా లేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పిళ్ళు, అది బాగానే ఉంది. కానీ దానివల్ల పరిణామాలు ఎట్లున్నాయో మీకు తెలుసు కదా. అదేవిధంగా రైతు భరోసా కింద ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలే. వ్యవసాయ కూలీలకు ఇవ్వలే, వారి పంటకు 500 రూపాయల బోనస్ లేదు, రైతులకు కౌలు రైతులకు లేదు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ అనేది కూడా అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు. ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు. యువ వికాసం 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అడ్డమైన హామీలు అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఇచ్చారు. ఇవాళ ఏమైనా అడిగితే మేము 5 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసినామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, రేపు ఎన్నికలకు వస్తారు కదా, ఊళ్ళలోకి వస్తారు చూడు, ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంగతి, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క బట్టలు మొత్తం సినిగి వాళ్ళు కనీసం వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపడ్డ రీతిలో మళ్ళీ ఇంటికి పోతారు వాళ్ళు. రిటర్న్ ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదాం. విద్యార్థులు నిరుద్యోగులే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిర్రు. బస్సు యాత్రలు కావచ్చు, గడప గడప తిరిగి అవ్వయ్యలకు దండం పెట్టి వాళ్ళని ఒప్పించి బీఆర్ఎస్ వాళ్ళు అయినా కూడా కాంగ్రెస్ కోట్లు ఇప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అవును, ఎలక్షన్ ప్రజెంట్ నిరుద్యోగుల ఏదైతే కలలు కన్నారో అది సాకారం అయినట్టేనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? మళ్ళీ ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? నిరుద్యోగులు కలలు కన్నటువంటి సహకారం జీరో. వీళ్ళు చేసింది ఏది లేదు, అంత ఉత్త డొల్ల, ఉత్త డబ్బల రాళ్ళేసి లొడలోడ ఊపినట్టే తప్ప. ఇదే నిరుద్యోగులకు న్యాయం జరిగి ఉంటే ఈ రాహుల్ గాంధీ అనేటోడు ఇవాళ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకైనా ఒక్కసారని అడుగు పెట్టేవాడు పెడతలేడు అని అంటే అర్థమైంది. నేను నేను హైదరాబాద్లో కానీ తెలంగాణలో అడుగు పెడితే నన్ను తంతర్ వీళ్ళు, అక్కడున్న నిరుద్యోగులు తంతరని చెప్పేసి ఆయన యొక్క భయం. ఎందుకు భయము? నాడు ఇదే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని పోరాళ్ళతోటి ఛాయ్లు టీలు కాఫీలు తాగి ఇవాళ మేము వచ్చిన నెక్స్ట్ డేనే విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడి మొత్తం ఒక రకమైన ఫోబియాలో అందరిని ఉంచి ఇవాళ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిన గాడిదలు కనీసం ఉద్యోగాలు ఇయ్యని పరిస్థితిలో ఉన్నారు. నాడు గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిల్ చేసి మేము ఇచ్చినామని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి అనేటోడు విద్యాశాఖ ఆయన ముడ్డు కింద పెట్టుకొని ఇలా కనీసము విద్యాశాఖ మీద రివ్యూ జరపని దాఖలాలు ఇలా కనబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం ఎక్కడికక్కడ ఆగమాగం ఉన్నది విద్యా వ్యవస్థ. కనీసము నీకు విద్యా వ్యవస్థను ఇప్పటివరకు రివ్యూ చేయలే. ఢిల్లీకి పోవడానికి 50 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది. కానీ ఒక దేశ భవిష్యత్తు మారాలన్నా, ఒక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా, ఈ యువకుల అదేవిధంగా ఈ సమాజం మారాలంటే విద్యనే పునాది. అలాంటి విద్యాశాఖను కనీసం ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అనేటోడు రివ్యూ జరగకపోతే ఏమనాలా? సిగ్గు శరం ఉన్నదనాలా? ఆయన చేత కాకపోతే ఆ విద్యాశాఖ ఎవరో వేరేటోళ్ళకి ఎవరికో కోదండరామ్ సారో ఇంకెవరో ఉన్నారు కదా దాంట్లో, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని చూసుకుంటారు. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. పెయింట్ వేసేటోనికి విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది? పెయింట్ వేసేటోనికి విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది? ఉద్యోగాల గురించి ఏం తెలుస్తుంది? ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతారు మీరు, పెయింటర్ గురించి మాట్లాడుతున్నాం మేము. నేను బాజాప్తగా పెయింట్ వేసే ఈ స్థాయికి వచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారినే అంటున్నాం కదా, ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. నేను ఒక నిరుద్యోగిని, ఉస్మానియా యూనివర్సిటీ చదువుకుంటున్న ఒక విద్యార్థిని. నేను అతనిచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పిండు. గ్రూప్ 1 పెంచి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, గ్రూప్ 2 పెంచుతా అన్నాడు. గ్రూప్ 1 ఇంటర్వ్యూలలో దాదాపుగా 1:100 పిలుస్తా అన్నాడు. కానీ ఎక్కడ కూడా లేదు కదా. మరి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఫిల్ చేసి, అంటే ఎగ్జామ్ కూడా అయిపోయింది. అప్పుడు ఎగ్జామ్ అయిపోయిన వాటి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్ట. మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ ఎట్లయితుంది? కనీసం సిగ్గు శరం ఉండాలి కదా. ఆ మాట మాట్లాడే ముందు పదే అన్ని బహిరంగ సభలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చిన 57,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నా ఈ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. నీకే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇక ముందు ఏ ఉద్యోగం ఇయ్యకు, ఒక్కటి కూడా ఏ నోటిఫికేషన్ ఇయ్యకు. మేము అడగం 57,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావని చెప్పేసి మా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా? అశోక్ నగర్ వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతావా? ఇచ్చింది అబద్ధమా? 10,000% అబద్ధం. వాళ్ళు ఇచ్చింది జస్ట్ 17,000. రిమైనింగ్ ఆల్ గత ప్రభుత్వంలో ఇచ్చినయే. ఇదే 57,000 ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినామని చెప్పేసి ఒక్క నిరుద్యోగితోటైనా ప్రూవ్ చేపిస్తే, ఇదే రేవంత్ రెడ్డి, నేను PhD పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని, నేను రేవంత్ రెడ్డి ఇంట్లో పని చేస్తా, పాచి పని చేస్తా. నేను ప్రూవ్ చేయగలుగుతారా వీళ్ళు? ఒక్క నిరుద్యోగినైనా మెప్పించగలుగుతారా వీళ్ళు? దొంగ మాటలు, దగుల్బాజీ మాటలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావడానికి, ఇవాళ రేవంత్ రెడ్డి జల్సాలు చేయడానికి, ఇవాళ రేవంత్ రెడ్డి దాదాపుగా 50 సార్లు ఢిల్లీకి పోవడానికి, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చి మీద కూర్చోవడానికి కారకులే నిరుద్యోగులు. వాడ గడప అందరినీ లేపిర్రు, సమాజాన్ని లేపిర్రు.
మార్పు మార్పు అంటుర్రు, 420 హామీలు అంటుర్రు, 6 గ్యారంటీలు అంటుర్రు, మన బతుకులు మారుతాయట, మనం మారతామట, ఇంకా ఏదో చేస్తారట వీళ్ళని చెప్పేసి గదవాలు పట్టుకున్నారు, కడుపులలో కాలు పట్టుకున్నారు, పట్టుకొని ఓట్లు వేపించి ఇవాళ చేస్తే నువ్వు చేస్తుంది ఏంది? విద్యాశాఖని ఎక్కడెక్కడ కథం పెట్టి గురుకులాలలో దాదాపుగా ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు. పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ నుంచే ఉద్యమం చేసినాం కదా, దాని మీద ఎక్కడ కూడా ఒక్క రివ్యూ కూడా చేయడు, దేని గురించి కూడా మాట్లాడాడు. అంటే విద్యాశాఖ గవర్నమెంట్ విద్యను మొత్తం నాశనం చేయాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఈ పేద బడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మైనార్టీ పిల్లలు చదువుకోవద్దు, వీళ్ళు మళ్ళా కూలి పనికి పోవాలి, వీళ్ళు మళ్ళా తట్టా పార పట్టుకొని ఊళ్ళల్లో పని చేసుకోవాలని చెప్పేసి నీ టార్గెట్. ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయ్యా మాకు కావాల్సింది మాకు ఇయ్యి, మాకు నువ్వు అందాల పోటీలకు ఖర్చు పెట్టు, ఏమన్నా చేసుకో, జల్సాలు చేసుకో, కానీ నువ్వు ఇచ్చిన హామీలకు కొన్నైనా నెరవేర్చు. ఇప్పుడు అన్ని ఏ హామీలకైనా బడ్జెట్ కావాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. మొత్తం కూడా ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితులు లేదు తెలంగాణ. బ్యాంకర్స్ కూడా దొంగలను చూసినట్టు చూస్తారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దీనికి కారణం బీఆర్ఎస్ కదా. బీఆర్ఎస్ ఎట్లయితుంది బ్రదర్? తనలో అప్పులు చేయకుంటే ఇప్పుడు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండేది కదా. ఎంత అప్పు చేసింది చెప్తా ఉన్నాడు కదా లెక్కలు. ఎంత లెక్క చెప్పు. నువ్వు చెప్పినవు కరెక్టే, రేవంత్ రెడ్డి గారి మాటలే మీరు మాట్లాడుతున్నారు. ఎంత అప్పు చేసింది, ఎన్ని సంవత్సరాలలో ఎంత అప్పు చేసింది? దాదాపుగా వాళ్ళు పరిపాలించి 10 సంవత్సరాలు పరిపాలిస్తే దాంట్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పేసి నీ శ్వేతపత్రం చూపెట్టింది, నీ యొక్క అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడినావు. అదే కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ అప్పు చేసి రైతులకు రైతు బంధు పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు వేసిండు. కేసీఆర్ స్వార్థం కోసం చేసి బ్రదర్ నేను చెప్పేది నండి, కేసీఆర్ అప్పు చేసి ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి చెరువును బాగు చేసిండు. కేసీఆర్ అప్పు చేసి ప్రతి ఇంటికి మంచినీటి పథకం ద్వారా, ప్రతి మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి దాదాపుగా 196,000 ఉద్యోగాలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి 34 మెడికల్ కాలేజీలను కట్టిండు. కేసీఆర్ అప్పు చేసి ప్రతి జిల్లాకు ఒక సెక్రటేరియట్ తరహాలో పాలన సౌలభ్యం కోసము కేసీఆర్ గారు కలెక్టరేట్లను కట్టిండు. కేసీఆర్ ప్రతి ఊళ్ళో రోడ్లు వేసారు, హరితహారం చేసేసి చెట్లు పెంచిండు. కేసీఆర్ అదేవిధంగా ప్రతి ఊరికి శ్మశాన వాటిగా కట్టిండు. ప్రతి ఊళ్ళో ఒక ట్రక్ ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ ఆ ట్రక్కులలో డీజిల్ లేదు, డీజిల్ లేక ధర్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఏమి ఇచ్చిండని మాట్లాడతారేంది? 200 ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్. వికలాంగులకు 4,000 చేసిండు కేసీఆర్. అది కదా కేసీఆర్ అంటే మొగోడు. కేసీఆర్ అంటే దాదాపుగా 1,020 గురుకులాలను పెట్టిండు కదా కేసీఆర్. కేసీఆర్ గురించి ఎన్ని చెప్పాలి? చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది కేసీఆర్ గురించి చెప్పాలంటే. ఇదే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటికీ 2 లక్షల కోట్ల వరకు, దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు అప్పు చేసిండు అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఏం చేసినావు? కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇవన్నీ చేసిండు కదా, నువ్వు 2 లక్షల కోట్ల అప్పుతోటి ఏం చేసినావు అంటారా మేము? ఏం చేయలేదా? ఏం చేసిండు? విద్య కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాం. ఏం చేసిండు? ఎక్కడైనా పునాది తీసిరా? పునాది తీసినవా? 200 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేనికి అవసరము? ఉన్న గురుకులాలకు తాళమేస్తుర్రు, రెంట్ కడతలేరు. ఉన్న గురుకులాలల్లో పోరగాళ్లకు కనీస అవసరాలు లేకపోతే ఎలుకలు కుడుతున్నాయి. ఉన్న గురుకులాలల్లో కనీస అవసరాలు లేకపోతే పాములు గడిచి వాడు చచ్చిపోతున్నారు పోరగాళ్ళు. దాని గురించి ఆలోచించే చేతగాక నీకు ఇవ్వాలా, నీకు సంబంధించిన వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వడానికి, వారికి కమిషన్ రావడానికి అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడతా అంటే నువ్వు నమ్ముతారా జనాలు? అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా అబద్ధమేనా? విద్య మీద ఆ బ్రదరు పెట్టమని చెప్పు పెడుతూ అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దాదాపుగా 2-3 ఇయర్స్ పడుతుంది. అంటే అప్పటి వరకు మొత్తం విద్య నాశనం చేస్తావు. ఉన్న వాటికి నువ్వు జీతాలు ఇవ్వాలి కదా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా, రెంటర్లకు నువ్వు రెంట్లు కట్టాలి కదా. మరి ఏం చేస్తావు నువ్వు? ఆ సోయి లేదు కదా నీకు. మీరన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరంలో 1 ఎకరా కూడా నీళ్లు వారలేదు. దాని మీద కేవలం 1 లక్ష కోట్లు తినడం కోసమే చేసిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు. వాళ్ళ సొంతంగా నిధులు దుర్వినియోగం చేయడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు అని చెప్పి పదే గతం నుంచి ప్రభుత్వం లేనప్పుడు మాట్లాడిర్రు, ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిర్రు. విచారణ కూడా కేసీఆర్ గారిని. అయితే ఇక్కడ గమ్మత్ ఏంది అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవడైతే 1,00,000 కోట్లని మాట్లాడతాడో, ఎవడైనా సరే, వాడు బీజేపీ ఓడే కానీ, వాడు కాంగ్రెస్ ఓడే కానీ, ఇంకెవడైనా కానీ 1,00,000 కోట్లని ఎవడైతే మాట్లాడతాడో వాని ముడ్డి మీద అనాలి. ఆడ ఖర్చే 94,000 కోట్లు అయిందని చెప్పేసి వీళ్ళ లెక్కలు చెప్తాయి. 1,00,000 కోట్లకు సంబంధించిన
అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇదే రాహుల్ గాంధీకి సిగ్గు శరం ఉన్నదా అంటున్నాం మేము. ఇదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు నడుచుకుంటా, గడ్డం పెంచుకొని ఒక గంగిరెద్దు లెక్క తిరుగుతూ ఉంటాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా మాట్లాడతాడు అంటాం. సిగ్గున్నదా? నీ రేవంత్ రెడ్డికి అయితే సిగ్గు లేదు, రాహుల్ గాంధీకి అయితే సిగ్గున్నదా? మరి ఎక్కడో ఆక్స్ఫర్డ్ కెనడే ఆ యూనివర్సిటీలు చదువుకుర్రు అని చెప్పేసి మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడితే నీకేం పరువు ఉంటుంది? ఇంకా రేవంత్ రెడ్డికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఒకటి ఎవరితోటి క్లాస్ ఇప్పియాలి అని అంటే రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామతోటే క్లాస్ ఇప్పియాలి. ఆయనకున్న తెలివి, పద్మారావు గారు ఆయనకున్న తెలివి ఏమని అని అంటే ఆయన అంటుండు స్వయాన 94,000 కోట్ల ఖర్చు జరిగితే 1,00,000 కోట్ల అప్పు ఎట్లా జరుగుతుందండి అని చెప్పేసి. కాళేశ్వరము తెలంగాణకు వరప్రదాయని అని చెప్పేసి మాట్లాడుతుండే ఆయన. కాళేశ్వరము ఈ గాడిదలకు తెలియదన్నా. కాళేశ్వరము అని అంటే అదొక రకమైన ఒక పిల్లరో లేకపోతే ఒక బ్యారేజో ఓ ప్రాజెక్ట్ కాదు కదా. అది కాళేశ్వరం అంటే పెద్ద చైన్, అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అది ఒక పెద్ద చైన్ కదా. దాంట్లో 3 బ్యారేజ్లు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి, 1531 గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 98 కిలోమీటర్ల ప్రెజర్ పెయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా 141 టీఎంసీల స్టోరేజ్ గల కెపాసిటీ ఉంది. 530 కిలోమీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసే అదంతా పెద్ద చైన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. ఏదో 2 పియర్స్ కుంగినాయని చెప్పేసి మొత్తం కాళేశ్వరం ఆగమైపోయింది, మొత్తం నాశనం చేస్తాం, మేము కూలగొడతామని మాట్లాడితే ఎట్లా అన్నట్టు? సిగ్గు శరం ఉన్నదా వీళ్ళకు? సిగ్గు శరం ఎక్కడైనా ఉన్నదా? ఇప్పుడు కాళేశ్వరమే ఆగమైందే అనుకో, నిన్నటికి నిన్న ఇదే రేవంత్ రెడ్డి గంధమల్ల రిజర్వాయర్ అని చెప్పేసి ఆలేరు కాన్స్టెన్సీలో కొబ్బరికాయ కొట్టి దానికి మొత్తం శంకుస్థాపన చేసి వచ్చిండు. ఆ గంధమల్ల రిజర్వాయర్కి ఏడికెళ్ళి ఇస్తావు నువ్వు నీళ్లు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఇంకే నీకు సంబంధించిన మన చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా లేకపోతే రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఏడికెళ్ళి వస్తాయి? అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా, మల్లన సాగర్ నుంచే కదా రావాల్సింది మళ్ళీ దానికి. మరి గదానికి మరి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం నాశనం అయింది అని చెప్పేసి మాట్లాడే ఈ గాడిదలకు మరి గంధమల్ల ప్రాజెక్ట్ ఎందుకు నువ్వు శంకుస్థాపన చేసినావు? మరి కాళేశ్వరం ఆగమైందనుకో, ఆగమైందని చెప్పేసి మాట్లాడుతున్న ఈ స్టూపిడ్ ఫెలోస్ మూసికి 31 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి దీన్ని మొత్తం శుద్ధి చేస్తా అంటాడు. ఏడికెళ్ళి తీసుకొస్తావు నువ్వు? ఏమైనా రాహుల్ గాంధీ పంపిస్తారా లేకపోతే నీకు సంబంధించిన ఇటు గురువు గారైన చంద్రబాబు గారు పంపిస్తారా? ఏడికెళ్ళి తీసుకొస్తావు? అదే కాళేశ్వరం నుంచి తేవాలి కదా నువ్వు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎట్లా మాట్లాడతావు? ఇవాళ ఇదంతా ఒక ప్లక్కడ్బందీ ప్లాన్ తోటి కన్స్ట్రక్టెడ్గా కేసీఆర్ గారిని అదేవిధంగా గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఏదో పెద్ద గోబెల్ ప్రచారం క్రియేట్ చేస్తారు తప్ప ఎవ్వడు కూడా నమ్మడు. సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే వీళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు 94,000 కోట్లు పెట్టి ఖర్చు చేసి బాజాప్తగా కాళేశ్వరం ప్రాజెక్టును 4 సంవత్సరాలలో పూర్తి చేసిండు కదా. మరి వీళ్లకు కనీసము 500 కోట్లు పెట్టి ఆ 2 పియర్స్ను రిపేర్ చేసేంత సోయి స్పర్శ ఒక కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. అంత దొంగలు వీళ్ళు, దొంగలు దగుల్బాజీ, వీళ్ళంతా స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళంతా. ఏదేమైనా కానీ ఇప్పుడు 115 మందిని ఎంక్వైరీ చేశారు, దీని మీద విచారణ చేశారు. 115వ వ్యక్తిగా కేసీఆర్ గారు పోయిండు, 114 హరీష్ రావు, 113 మన ఈటెల రాజేందర్ కూడా పోయిండు. ఇంకా ముగిసే అవకాశం ఉన్నదా? అయిపోయినట్టేనా? నేను నా యొక్క అవగాహన ప్రకారము నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి గమనిస్తే దీన్ని ఇప్పటికీ అయిపోగొట్టాడు. ఆయనకు అవసరం ఉన్నప్పుడల్లా ఆయన మీద నెగటివిటీ ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మళ్ళీ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ మళ్ళీ పట్టుకొస్తాడు. ఆయన ఏది ఉండదాడ వాళ్ళకి ఎరికే. ఈవెను కాళేశ్వర కమిషన్కి సంబంధించిన హెడ్ గారికి కూడా తెలుసు దీంట్లో ఏం జరగలేదని, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు దీంట్లో ఏం జరగలేదని, దీన్ని నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ గారికి కూడా తెలుసు ఏం జరగలేదని. కానీ వాళ్ళ యొక్క రాజకీయం కోసము జనాలను మొత్తం ఆగం చేయాలి, డైవర్ట్ చేయడం కోసం ఒక రకమైన డ్రామా క్రియేట్ చేయడానికి మళ్ళా వాళ్ళకి అవసరం అని నేర్చిన సార్లు పట్టుకొస్తారు. కానీ జనాలు దాన్ని నమ్మరు కదా. ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రూవ్ చేయాలి. అరే నువ్వు 50 లక్షల రూపాయలతోటి అడ్డంగా నువ్వు బ్యాగ్ దొరికితే నేను జైలుకు పంపిరు. మరి కేసీఆర్ గారు అట్లాంటివి ఏమైనా చేస్తే కదా జైలుకు పంపాలను. ముఖ్యమంత్రి బ్రదర్ ఆయన. నేను అనేది ముఖ్యమంత్రి గారిని అంటున్నాం మేము. ఇప్పుడు అట్లాంటి మాటలు ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి ఉండి ఏం మాట్లాడతాడు? నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరుణ్ణి, నువ్వు ఏం మాట్లాడా? నా యొక్క ముఖ్యమంత్రివి నువ్వు, దేశంలో నంబర్ 1 రాష్ట్రం అని చెప్పేసి నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలి? నువ్వు చెప్పులు ఎత్తుకోపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు నన్ను.
కోసుకో తినండి, నన్ను కాల్చుక తినండి అంటే నువ్వు జాంకాయవా లేకపోతే నువ్వు ఇంకేమైనా కోతాపూరి మామిడికాయనా? నేను ఎందుకు కోసుకొని తింటారు జనాలు? నువ్వు ఇస్తా అన్నావు, నువ్వు యొక్క గ్యారంటీలు 420 హామీలు ఇస్తా, కంప్లీట్ చేస్తా అని చెప్పి మాట్లాడితేనే కదా నిన్ను అడుగుతా ఉన్నారు. అడిగితే నిన్ను కోసుకొని తినరు అని అంటే నిన్ను ఏమనాలి? రేపటి రోజున ఎన్నికలు వచ్చిన తర్వాత అది ఎట్లా జరిగేది జరుగుతూనే ఉంటుంది. రైట్ అన్న. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు దీనికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి గత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావుని పిలిచిండ్రు, తర్వాత అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని పిలిచారు, సీఎం గారిని పిలిచారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక కమిటీ మెంబర్, కాళేశ్వరం కమిటీ మెంబర్ ఆయన ఎందుకు విలువలేదంటారు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ బ్రదర్, వాళ్ళ గవర్నమెంట్ రేపటి రోజున వీళ్ళు కూడా క్లియర్గా చెప్పేసిర్రు. ఆ విత్ ఇన్ ద సబ్ కమిటీలో హరీష్ రావు చైర్మన్ ఉన్నారు, ఈటల రాజేందర్ మెంబర్ ఉన్నాడు, ఆయన తుమ్మల నాగేశ్వరరావు కూడా మెంబర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిపి సబ్ కమిటీ నివేదిక ఇస్తేనే అది రూపకల్పన జరిగిందని అందరికి తెలుసు. రేపటి రోజున ఇదే కమిషన్ నిజాయితీగా నిజంగా కమిషన్ అయితే ఆయనను కూడా పిలిచి విచారిస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. 100% అది జరగాలి. రైట్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఆలేరు సభ గురించి మీరు మాట్లాడారు. ఆ సభలో మాట్లాడుతూ నా లక్ష్యం ఒకటే ఉండే, నేను తొడగొట్టి ఆ రోజు జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడే చెప్పినా నిన్ను పడగొడతా ఖచ్చితంగా అన్న, నేను ఆయనను పడగొట్టినా నేను ఆ సీట్లో కూర్చున్నా, నా లక్ష్యం అయిపోయింది, నెరవేరింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన లక్ష్యము పర్సనల్ ఎజెండా తోటి నీ పార్టీనో ఈ ప్రభుత్వాన్నో కేసీఆర్ గిన టార్గెట్ చేసాడు కాదు. నీ లక్ష్యం ఏముండాలి? 6 గ్యారెంటీలు నెరవేర్చడంలో ఉండాలి. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏముండాలి? 420 హామీలు నెరవేర్చడంలో ఉండాలి. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏముండాలి? మా యువకులకు ఇచ్చినటువంటి ఉద్యోగాల విషయంలో నీ లక్ష్యం గట్టిగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏముండాలి? కార్మికులకు ఇచ్చినటువంటి లక్ష్యం గట్టిగా ఉండాలి. నీ లక్ష్యం కోసము, నీ యొక్క టార్గెట్ కోసము నువ్వు యొక్క ప్రభుత్వాన్ని, నీ ముఖ్యమంత్రి పదవిని, నీ ముఖ్యమంత్రి సీట్ని కేసీఆర్కి ఇవ్వరు సంధిస్తే జనాలు ఊరుకుంటారా? జనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విఘ్నులు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కదా. ఇక్కడ ఉన్నోడు ప్రతి ఒక్కడు చాలా గట్టిగా అడిగే తత్వం ఉంటుంది కదా, ఇక ప్రశ్నించే తత్వం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి మీదవే ఇక్కడ. అలాంటి ఈ యొక్క గడ్డ మీద నువ్వు ఇలాంటి అబాసపాలు చేసే మాటలు మాట్లాడితే నిన్ను తెలంగాణ రాష్ట్రం ఎట్లా క్షమిస్తుంది? ఇది నీ కోసం కాదు ముఖ్యమంత్రి పదవి, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. 4 కోట్ల ప్రజలకు నువ్వు సంక్షేమం ఇవ్వడం కోసము, 4 కోట్ల ప్రజలకు నువ్వు దగ్గరగా ఉండడం కోసం, వాళ్ళు బాగోగులు చూసుకోవడం కోసం తప్ప నా లక్ష్యం ఒకటే కేసీఆర్ను దించడము, కేసీఆర్ జైలుకు పంపడం అనేది అది కరెక్ట్ కాదు. అది హేయంగా భావిస్తారు ప్రజలు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా నిన్ను చాలా తక్కువగా చూసి మాట్లాడతారు. దయచేసి అట్లాంటి మాటలు మానుకోవాలని చెప్పేసి మేము అంటున్నాం. రైట్. మీ నాయకుడు అని చెప్తా బల్మూరు వెంకట్ గారు అంటే ఉస్మానియా గడ్డ మీద నుంచి విద్యార్థులకు ముందుగా నిలబడి, విద్యార్థుల ముందర నిలబడి ఆ పోరాటాన్ని నడిపించారు. ఈ బీఆర్ఎస్ని ఓడించే ప్రయత్నం ఏదైతే ఉందో, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ మళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నారు పోరాటాలు. మళ్ళా ఇప్పుడు రీసెంట్గా మీరు ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిందో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారు అందులో మాట్లాడుతూ ఆయనని పర్సనల్గా తిట్టిండ్రు అని చెప్పి, ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక కేసు కూడా వేసినట్టుగా కనిపిస్తుంది మనకు. ఎట్లా చూస్తారన్న దీన్ని? ఇప్పుడు బల్మూరు వెంకట్ అనేటోనికి కానీ బుద్ధి లేదు, ఆయనకు తెలివి లేదు. చదువుకున్నాడు, నేను విద్యార్థి నేత అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడే బల్మూరు వెంకట్ ఇవాళ ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఆయన ఏం మాట్లాడతాడు? బతికోల్పోయి మాట్లాడుతుండే. రేవంత్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం రేవంత్ రెడ్డిని గారు ఇవాళ ఇతనికి ఆ యొక్క కమిటీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండనేది ఆయన యొక్క కృతజ్ఞత భావం కోసము ఇవాళ కేటీఆర్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు చూడండి. దాన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్వి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బల్మూరు వెంకట్, మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాడు ఏ అయితే విద్యార్థులను నువ్వు మొత్తం రెచ్చగొట్టి అందరికీ అశోక్ నగర్, చిక్కడపల్లికి సంబంధించిన విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం మీద ఉసుగొల్పి నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ పదవి గద్దెనెక్కినావు కదా. మేము అడుగుతా ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన అడుగుతా ఉన్నాం, నువ్వు ఇప్పించిన హామీలు ఎటుపోయినాయి రాబై? 2 లక్షల ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇప్పటికే సంవత్సరంన్నర దాటిపోయింది కదా, 3 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. నీ ఇచ్చిన ఉద్యోగాలు ఎటుపోయినాయి? దాని గురించి మాట్లాడాలి కదా. నువ్వు యాజ్ ఎ రిప్రజెంటేటర్గా నువ్వు ఏం మాట్లాడుతా ఉన్నావు? గురుకులాల మరణాలు జరిగితే మాట్లాడలేదు నువ్వు.
అదేవిధంగా విద్యార్థులు అశోక్ నగర్లో ధర్నా చేస్తా నువ్వు మాట్లాడతలేవు, గ్రూప్ వన్లో అవకతవకలు జరిగితే మాట్లాడవు, నువ్వు ఏ విషయంలో నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాట్లాడవు. ఇవాళ వచ్చి నువ్వు శుద్ధపూస మాటలు మాట్లాడితే నిన్నేదో రేవంత్ రెడ్డి నన్ను పొగుడుతాడు కావచ్చు, అదే చెప్పి ఆయన నీకు ఇంకేమైనా పదవి కావాలంటే రేవంత్ రెడ్డి గారికి మసాజ్ అన్న చేసుకో, బాడీ మసాజ్ చేసి హెడ్ మసాజ్ అన్న చేసుకో తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకు. ఎందుకు అని అంటే నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నా కొడక నువ్వు మా అశోక్ నగర్ గడ్డ మీదకి రా, మా ఉస్మానియా గడ్డ మీదకి రా, వచ్చి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ బట్టలు నీ లాగులతో సహా ఊడగొట్టి ఆడించి ఉరికిస్తారు నిన్ను. ఏం తమాషా అనుకుంటాలా, ఏమనుకుంటారు? నాడు ఇది ఇట్లనే మాట్లాడేయండు ఇదే బల్మూరు వెంకటరెడ్డి. మీ యొక్క మీడియా ఛానల్లో కూర్చొని కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి మన అప్పుడున్న కేటీఆర్ గారిని ఇట్లే తిట్టిండు. కానీ మేము అట్లా తిట్టదలుచుకోలేదు, మేము సజెషన్స్ ఇస్తా ఉన్నాం. అనవసరమైన ఆరోపణలు చేయట్లేదు మేము. నువ్వు ఇచ్చిన హామీల గురించే మేము అడుగుతా ఉన్నాం. కానీ వాటి గురించి మాట్లాడకుండా పొద్దుగాలు లేస్తే మళ్ళీ ప్రతిపక్ష కేటీఆర్ ఏమైనా అధికారంలో ఉన్నాడే ఊకే కేటీఆర్ని తిట్టడానికి? కేటీఆర్ వచ్చి మాట్లాడితే ఏమైనా ఉద్యోగాలు వస్తాయా మాకు? కేటీఆర్ వస్తే నాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా? ఎస్సీ ఎస్టీ పోరాళ్ళకు 10,000 అన్నారు, వీళ్ళు అయ్యేస్తాయా? నాకు నేను పిహెచ్డీ చేసిన, నాకు 5 లక్షలు ఇస్తా అని చెప్పి అయ్యేస్తాయా కేటీఆర్ని తిడితే? అధికారంలో ఉన్నోళ్ళని అడగవా బాబు, అధికారంలో ఉన్నటువంటి నీ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగు. నువ్వు ఏదైతే లక్ష్యం కోసం పనిచేసి ఇవాళ ఆ లక్ష్యాన్ని చేరుకున్నావు కదా, ఇప్పుడు మరి దానికి నువ్వు జస్టిఫై చేయాలంటే కనీసం దాని గురించి మాట్లాడే అవగాహన సోయి ఉండాలి కదా నాకు. పొద్దున్న లేస్తే కేటీఆర్ని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు నేను హైలైట్ కావాలని అనుకుంటే మాత్రము నిన్ను క్షమించరు. ఈ తెలంగాణ సమాజం అసలే క్షమించదు. ఇప్పుడు బీసీలకు సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీలనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా మంత్రివర్గ విస్తరణ జరిగింది. అందులో మెయిన్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగింది యాదవులకు సంబంధించి. ఆ యాదవ్ కుర్మలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ మంత్రివర్గ విస్తరణల గురించి ఏం చెప్పదలుచుకున్నారు బ్రదర్ మీరు? ఇగో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సర్కార్ రన్ చేస్తారో లేకపోతే సర్కస్ రన్ చేస్తారో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 18 నెలలు దాటినా కూడా కనీసం మంత్రివర్గ విస్తరణ చేయాలనంత దీనస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ అధినాయకత్వం ఉన్నది. అంటే ఒక్కరి మాట ఒక లినర్ వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకొని మాకు సంబంధం లేదు, వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకొని నువ్వు ఇంకా 3 ఉన్నాయి కదా 3 ఎవరికన్నా ఇచ్చుకో, కానీ ఇవ్వాలి కదా. అవును, ఒక్క రేవంత్ రెడ్డి దగ్గరనే 20 దాఖలాల వరకు శాఖలు పెట్టుకుంటే ఎప్పుడు రివ్యూ చేయాలి? ఆయన జనాలతోటి ఎప్పుడు కనెక్ట్ కావాలి? ఆ అధికారులకు టైం ఎప్పుడు ఇవ్వాలి? హోంశాఖ ఆయనే ఉంటాడు, విద్యాశాఖ ఆయనే ఉంటాడు, పురపాలక శాఖ ఆయనే ఉంటాడు, మైనింగ్ ఆయనే ఉంటాడు, ఎస్సీ ఎస్టీ కూడా ఆయనే ఉంటాడు. ఇవన్నీకి సంబంధించిన అధికారులతో ఎప్పుడు రివ్యూ జరపాలి, ఎప్పుడు వాళ్ళకి మంచి జరగాలి? అట్లా కాదు, ఉన్న 18 మంత్రులను మొత్తం ఫిల్ చేయండి. యాదవులకు ఎవరి వాట వాళ్ళకి రావాలి, వాళ్ళకి వచ్చే వాటిని వాళ్ళు ఫిల్ చేయాల్సిందే 100%. యాదవులకు రావాల్సింది యాదవులకు రావాలి, ముద్రాజులకు రావాల్సింది వాళ్ళకి రావాలి, గౌడ్స్కి రావాల్సింది గౌడ్స్కి రావాలి, లంబడోళ్ళకి రావాల్సింది లంబడోళ్ళకి రావాలి. ఎవరికి రావాల్సిన వాటా ప్రకారము 100కు 200% ఆడ మంత్రివర్గ విస్తరణ జరగాలి. లేని పక్షంలో ఇప్పుడు రేపటి రోజున ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఆ దాంట్లో చూపెడతారు. ఒక్కొక్కరు 6లే కొడతారు కదా జనాలు, 6లే. ఇంకా 10 సంవత్సరాలు ఆశీర్వదిస్తారు నన్నే అంటుండు ఆయన బ్రహ్మ. అట్లా అనకపోతే ఏమంటాడు చెప్పు? ఓవరాల్గా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ స్థానికంగా కావచ్చు, ఇంకొక 2-3 సంవత్సరాలలో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఎట్లా ఉండబోతా ఉన్నది? నిజంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నట్టు నేను మహిళలను అభివృద్ధి చేస్తున్నా, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నా, మహిళలు ఓట్లేసినా నేను గెలుస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు. అన్న నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాని పని అది. ఇదే మైకు, ఇదే కెమెరా, మనమే పోదాం ఊళ్ళకి. పోనీ రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్కే పోదాం, 100 మందిని అడుగుదాం. 100లో కనీసం 10 మంది చెప్పినా రేవంత్ రెడ్డి గెలుస్తాడని అనుకుందాం అన్న. ఏ ఒక్కడు కూడా చెప్పాడు. కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయినా ఇక నీకు ఏం చెప్పాలన్నా, నేను ఆడికి పోయి అడుగు. నువ్వు లగచర్ల కూడా అక్కడే కదా జరిగింది అదంతా ఇష్యూ. మరి అక్కడికి పోయి అడుగుదాం. లగచర్ల కాదు, వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలే అడుగుదాం. అడిగితే ఏ ఒక్కరైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను సంతోషంగా ఉన్నా అని చెబితే నన్ను అప్పుడను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం కండువా జేబులు వేసుకొని తిడుతున్నారు. అరే నాయన ఎందుకు వచ్చినాం రా బాబు ఈ పార్టీలకి, ఏంది కథ? రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, నేను నిలబడాలి, నేను ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీపీ కావాలి, నేను ఓట్లు ఎట్లా అడగాలి, నేను ఏ ముఖం చూపెట్టుకొని అడగాలి వీళ్ళను?
నన్ను తంతరు కదా అని చెప్పేసి ఆ యొక్క లోపల కుమిలిపోతూ ఉన్నారు వాళ్ళు, కుమిలిపోతా ఉన్నారు. మనకంటే ఎక్కువ మనం ఏదో స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం, మనకంటే ఎక్కువ ఊళ్ళలో నాటేసే కాడ డిస్కషన్ జరుగుతూ ఉన్నది, ఊళ్ళలో కళ్ళు తాగే దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నది, ఊళ్ళలో మంగళ షాపులలో డిస్కషన్ జరుగుతూ ఉన్నది, ఊళ్ళలో ప్రతి కచేరీ కాడ డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కంపేర్ చేసుకుంటున్నారు. అప్పుడు బాగుండే, ఇప్పుడంతా ఆగమైపోయినాం చెప్పి మనము అదో ఆవేశంలో మనం ఓట్లు వేసినామని చెప్పేసి ఆగమైపోయినాం అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉన్నారు. ప్రతి వర్గం ఆలోచించుకుంటా ఉన్నారు. రేపటి రోజున 2001లో గుర్తుపెట్టుకో, 2001 ఏప్రిల్ 27 నాడు పుట్టినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ 3-4 నెలలనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. వచ్చి అప్పుడు గవర్నమెంట్ ఎవరు, దీనికి సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, మన అప్పుడు టీడీపీ గవర్నమెంట్. అయినా కూడా అంత పెద్ద చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా అప్పుడు చాలా జడ్పీటీసీలు గెలిచినాం, మనం జడ్పీ చైర్పర్సన్లను గెలిచినాము. దానికంటే ఎక్కువ రెట్టింపు వేగంతో రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీకే వేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారు, మా యొక్క ప్రభుత్వం ఉన్నది, మేము ఇక్కడ ఉంటే మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటారు వాళ్ళు. కానీ అది కాదు ఆడ ముచ్చట. ఎవడు ప్రశ్నించేటోడు ఉంటే, ఎవడు అడిగేటోడు ఉంటేనే ఈ కొడుకుల మెడల్ వంచుతాయి. వీళ్ళు పని చేస్తారు చక్కగా అని చెప్పేసి కట్టబట్టుకొని బెత్తం పట్టుకొని ముడ్డి మీద ఎవడు కొట్టేటోడు ఉంటాడో అప్పుడే చక్కగా అవుతారని చెప్పి జనాలు క్లారిటీతో ఉన్నారు. ఎవడు అడుగుతాడు, బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఎవడు ప్రశ్నిస్తాడు, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎవడు ఊళ్ళల్లో తిరుగుతారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తిరుగుతారు. కాబట్టి అప్పుడైనా బుద్ధి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్కే వేయాలి, వాళ్ళ కార్యకర్తలకు వేయాలని చెప్పేసి కరాఖండిగా క్లారిటీ తోటి ఉన్నారు వాళ్ళు. అంటే ఫైనల్గా ఓవరాల్గా బీఆర్ఎస్ గెలుస్తుంది అంటావు. మళ్ళీ నువ్వు ఇదే దీని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కి ముందు పెట్టు, ఎన్నికల ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ తర్వాత కూడా పెట్టు, అప్పుడు మనం మాట్లాడదాం. 10కి 10,000% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 33 జడ్పీ చైర్పర్సన్లను 33 జడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. నువ్వు రాసి పెట్టుకో. అదేవిధంగా అన్ని మండలాల్లో ఉన్న జడ్పీటీసీలు దాదాపుగా గెలుస్తారు, సర్పంచులు గెలుస్తారు, యునానిమస్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడ్డానికే భయపడుతున్నారు అన్న, నువ్వు రాసి పెట్టుకో, నిలబడ్డానికే భయపడుతున్నారు. అది కాని పని వాళ్ళతోటి ఇది కాదు. రైట్ బ్రదర్, మళ్ళీ మాట్లాడదాం. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని మరి అన్ని రికార్డే ఉన్నాయి కదా, అన్ని రికార్డే ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.